హాయ్ అండి. వీడియో ట్యాప్ చేసి చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. కరెక్ట్ వీడియో ట్యాప్ చేశాను, చూశాను అని అనిపిస్తే లాస్ట్‌లో మీరు కమెంట్ చేయండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఫ్యాన్ బ్యాండ్ ఏదైతే ఉందో ఫస్ట్ మీకు అవుట్‌పుట్ చూపిస్తున్నాను ఎలా వస్తదని చెప్పేసి. లాస్ట్‌లో మనం ఇలా కుట్టేసుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే 2 బ్యాండ్లు సెపరేట్‌గా తయారు చేసుకొని, సెపరేట్ చేసిన ఒక బ్యాండ్‌కి టికెట్ పాకెట్ ఏసుకొని దాన్ని 2 జాయింట్ చేసి చాలా కష్టపడతారు. అలా కాకుండా మనం డైరెక్ట్గా టాపిక్లో వెళ్ళిపోదాం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం కుడిపక్క బ్యాండ్, ఎడమ పక్క బ్యాండ్ మనం చూస్తున్నాం. ఇదేమొచ్చి మనం ఇప్పుడు టేప్ పెట్టి కొలుస్తున్నాం కదా. ఈ టేప్ పెట్టి కొలిచేది ఏదైతే ఉందో అది కుడిపక్క బ్యాండ్ అన్నమాట. ఏకండిగా మనం అంటించుకున్నాం అంటే సెపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎడం కాల్ది మనం కొలుచుకుంటున్నాం. ఇది ఏమొచ్చి 20 ఉంది. లెఫ్ట్ లెగ్ బ్యాండ్ 18.5. రెండింటికి డిఫరెన్స్ ఎందుకంటే ఒకటి జిప్పు కనబడేది, అంటే ఓవరాల్గా చూస్తే ఒకటి జిప్పు కనబడేది, ఇంకోటి జిప్పు కనబడింది. ఏదైతే జిప్పు కనబడేది ఉందో దాన్ని మనం పొడవుగా బ్యాండ్ కట్ చేసుకోవాలి. కట్ చేసిన బ్యాండ్ ఏదైతే ఉందో పొడవు బ్యాండ్ లేదా రైట్ లెగ్ బ్యాండ్ అనమాట. లెఫ్ట్ బ్యాండ్ని మనం ఏం టచ్ చేయము, దాన్ని రింగులు వేసేసి మనం కుట్టేస్తాము. రైట్ లెగ్ ఏదైతే ఉందో దానికి మనం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక క్లాత్ మార్క్ చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుంటాం. ఆ క్లాత్ కూడా మీరు సుమారుగా ఒక 6.5 ఇంచీలు 7 ఇంచుల పొడవు తీసుకోండి, మామూలుగా తీసుకోండి. ఇన్ బిట్వీన్ ద క్లాత్ 4.5 ఇంచెస్ నేను బ్లూటిక్ మార్క్స్తో పెట్టాను. 4.5 ఇంచ్ అనమాట ఆ బ్లూటిక్ మార్క్స్ ఈ జీబ్రా లైన్ క్లాత్ మీద. అలా పెట్టుకున్న తర్వాత ఇదేదైతే ఉందో బ్యాండ్ అంటించుకున్న బ్యాండ్ మొదటి నుంచి 3 ఇంచీలు, అక్కడి నుంచి 4.5 ఇంచు మనం ఒక మార్క్ చేసుకుంటాం. అదేవిధంగా మనం దీని మీద మార్క్ చేసుకున్నాం. జీబ్రా లైన్ క్లాత్ ఏదైతే ఉందో టికెట్ పాకెట్ వేయబోతున్నాం కదా, దాని మీద మనం మార్క్ చేసుకున్నాం. ఏం లేదు, ఇలా వస్తుందని మీకు చూపించాను అంతే. మనం వెనక్కి ఫోల్డ్ చేసుకొని ఇలాగ గుర్తు పెట్టుకుంటాం. ఏంటంటే అక్కడ మనకి మార్క్ చేసుకోవడానికి అన్నమాట. ఈ విధంగా నేను ఏదైతే చేస్తున్నానో అలాగే చేస్తూ ఉండండి. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇలా రెండు క్లాత్లు మనం తీసుకోవాలి. మీరే మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది అయితే మెజర్ చేసుకొని మార్క్ చేసుకొని చాలా టైం వేస్ట్ అవుద్ది. అలా కాకుండా మనం ఇలాగ ఇప్పుడు చూడండి, ఈ మార్క్ చేస్తున్నాను కదా, ఈ మార్కు అవతల మనకి అంటించున్న క్యాన్వాస్ ఉందన్నమాట. ఏదైతే మార్క్ ఉందో 4.5 డిస్టెన్స్లో ఈ విధంగా మనం పైన ఒక 1/2 ఇంచి 30 ఇంచి పైన మడుచుకొని మనం చూడండి, క్లియర్గా చూపిస్తాను. ఇలాగ 30 ఇంచి మడిచేసి అంటే అది వదిలేసి ఆ మార్క్ కిందన మనం ప్లేస్ చేసుకోవాలి. 2 మార్కులు అడ్జస్ట్ చేస్తూ ఇప్పుడు మనం పైనుంచి 4.5 ఇంచెస్ మార్క్ వేసుకున్నాం కదా, కిందన మార్క్ వేసుకున్నాం కదా, ఆ మార్క్ కిందన ఈ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుడుతున్నాం కదా, ఈ కుట్టు లెఫ్ట్లో మనకి అంటించిన క్యాన్వాస్ ఉంది కిందన. ఓకేనా, మీకు డౌట్ క్లియర్ అవుతుందేమో అనుకుంటున్నాను. సో ఇలాగ ఒక 3 పాయింట్స్ సూదిని అలా దించుకున్న తర్వాత ఏం లేదు, అలాగన్నా దించుకోవచ్చు, లేదంటే పాదవాసి కుట్టు దాని డిస్టెన్స్లో వేస్తాం. రెక్టాంగులర్ షేప్లో మనం ఈ కుట్టు వేస్తాం అంతే, ఇంకేమీ లేదు. అయిన తర్వాత మనం సెంటర్లో కట్ చేసేసుకోవాలి. క్లాత్ సెంటర్లో చిన్న ఘాటు పెట్టుకొని అక్కడి నుంచి ఫార్వర్డ్గా మనం కట్ చేసుకోవాలి. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ రెక్టాంగులర్ షేప్లో మనం కట్ చేసుకున్న తర్వాత ఒక కట్టరో లేకపోతే నేను సంచి కుట్టుకున్నాను, ఎదురుగా కనబడుతుంది కదా, ఈ జిప్పులని ఇవన్నీ పెట్టుకోవడానికి అనమాట. మనం కింద పడిపోయి ఇవన్నీ ఎత్తుక్కునే బదులు మనం మిషన్ ఎదురుగానే అరేంజ్ చేసుకోవచ్చు. ఆ చిన్న వస్తువులు చాలామందికి కనిపించవు, ఎందుకంటే కిందన అన్ని క్లాత్లు అన్నీ ఉంటాయి. మనం అతకపోయే పార్ట్స్ గట్ట అన్నీ ఉంటాయి. ఏ జిప్పు పడిపోయినా లేదంటే సూది పడిపోయినా ఏమీ కనిపించవు. సో ఏంటంటే గోడకి ఆనుకొని మిషన్ పెట్టుకొని ఎవరైతే స్టిచ్చింగ్ చేస్తారో వాళ్ళకి ఆ పౌచెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి పౌచెస్ ఎవరికైనా కావాలంటే స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తాను. ఎంతమందికి కావాలనేది కామెంట్ పెట్టండి.
కటింగ్ మాత్రం అబ్జర్వ్ చేయండి, మీకు చూపిస్తాను క్లారిటీగా, మీకు ప్రాబ్లం ఎట్లేదు. వీడియో తీసిన వాళ్ళు సెపరేట్గా లేరు, అందుకని నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను. కటింగ్స్ అయితే ఆ మాత్రంగా ఆ విధంగా ఉండాలి. ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ చేసుకున్నామో అలా ఇక్కడ మనం చేత్తో గోకాను కదా, అలా గోక్కోవాలి. అయిన తర్వాత ఇక్కడ రెక్టాంగులర్ షేప్ దగ్గర మనం కూడా మనం కూడా కాదు, అలాగే మనం ఏ విధంగా మనం ప్రెస్ చేసుకుంటున్నామో ఆ విధంగా ప్రెస్ చేసుకొని ఏదైతే క్లాత్ మనం పైనుంచి స్టిచ్ చేసుకున్నాం కదా దాన్ని మనం లోపలికి మడిచి తిప్పుకోవాలి. ఇక్కడి నుంచి ఉంది అసలైంది. మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా, అప్పుడు మీకు అర్థం అవుద్ది అనమాట. ఇప్పుడు క్లాత్ని మనం ఇలా తిప్పేసాం, దేని మీద కుట్టేయాలి, దేని మీద వేయకూడదు అనేది నేను మీకు చూపిస్తాను. నేను కుట్టేసింది మీరు ఖాయం చేసుకోండి, వేయలేనిది మరి ఇంకెట్లేదు. సో ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా మనం క్లాత్ లోపలిది బయటకు ఉండిపోకుండా, అంటే మనం కుట్టేసాం కదా, ఆ కుట్టేసిన దగ్గర కరెక్ట్గా మడిచే విధంగా అంత క్లాత్ లోపలికి ఉండే విధంగా మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎలా అరేంజ్ చేసుకోండి, మీకు ఏ విధంగా చూపిస్తే అర్థమవుతుందని నాకు అర్థం కావట్లేదు. రాను అంతా సెటప్ చేస్తున్నాను, కెమెరాస్ కానీ ఏవైనా కానీ మీకు అన్నీ కూడా క్లియర్గా, అంటే వీడియో చూస్తే మీరే కుడుతున్నారా అన్నట్టుగా నేను ఫ్యూచర్లో సెటప్ చేయబోతున్నాను. ఆ విధంగా కూడా మీకు ఇబ్బంది లేకుండా అవుతుంది. సో ఈ విధంగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ పైన మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు కింద క్లాత్ మడత పెట్టిపోకుండా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అండ్ వీడియో కార్నర్లోకి వెళ్ళిపోయిందని మీరు ఏమనుకోవద్దు. థ్యాంక్ గాడ్, అది ఏంటంటే పాదం అనేది ఇంకా ఫ్రేమ్లోనే ఉంది. ఫ్రేమ్ మీన్స్ వీడియో చివరి వరకన్నా ఉంది, అది మనకి ప్లస్ పాయింట్ అయ్యింది. లేదంటే ఈ వీడియో నేను క్యాన్సిల్ చేసేసి ఉండేవాడిని. కానీ ఆ టైంకి సెట్ అయిందనమాట. యాక్చువల్లీ ఇది కస్టమర్ ప్యాంటు, ఈ విధంగా వేద్దామని అనుకున్నాను. సరేలే వేస్తున్నాం కదా, మరి చూపిందాము మనం కూడా అని చెప్పి మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా చూపిందాము, నాన్ సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిందాము అని చెప్పి నేను వీడియో తీయడం అనేది జరిగింది. సడన్గా ఎవ్వరూ లేరు, అంటే ఉంటారు టైంకి ఉండరు, వాళ్ళ పనులు ఆపేసుకొని మనకి వీడియో తీయమనడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను నా మొబైల్ని పేక కట్టేసుకున్నాను, నా నెక్కకి కట్టేసుకున్నాను కాబట్టి ఆ వీడియో ఎలాగ వస్తుందో నేను చూడలేదు. ఆ వీడియో అయిపోయిన తర్వాత చూశాను, అందుకే పాదం అనేది కార్నర్లోకి వెళ్ళింది అనమాట. సో ఏంటంటే ఈ విధంగా ఏదో దేవుడి దయవల్ల అలా వచ్చింది. ఈ విధంగా మనం పొడవుగా తీసుకొని క్లాత్ తీసుకొని మనం టేప్ పెట్టి కొలుచుకుంటాం అనమాట. ఎంత 5 ఇంచులు సరిపోద్ది, డౌన్ 5 ఇంచులకి మార్క్ చేసుకొని, లేదంటే 5 ఇంచులు కొలుసుకొని ఆ కుట్టేసేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత ఈ సైడ్ కుట్టు ఏదైతే ఉందో ఈ సైడ్ కుట్టు కూడా వేసుకొని ఈ పాకెట్ తిరుగుతుంది, లోపలికి తిరుగుతుంది. మామూలుగా ఇంకా సింపుల్గా వేయచ్చు, బట్ ఏంటంటే అది నీట్గా ఉండదు వర్క్. అది మీకు అంటే ప్రొఫెషనల్ అని అనకూడదులే, బట్ ఏంటంటే ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుంది. ప్యాంట్ కుట్టినా ఓ పాకెట్ వేసినా ఎలా కుట్టారా బాబు అని అనిపించినట్టు ఉండాలి కదండి, అదనమాట. అంటించే వర్క్ ఎవరైనా చేస్తారు, టైలరింగ్ నేర్చుకున్నవారు, బిగినర్సు, లేదంటే కాస్త ఎక్కువ తెలివితేటలు ఉన్నవాళ్ళు, ఎవరైనా సరే అంటింపు వర్క్లు ఎవరైనా చేస్తారు. బట్ ఏంటంటే మనకి నీట్గా ప్రొఫెషనల్గా ఫినిషింగ్ గట్టా అన్నీ బాగుండాలంటే కొంచెం కష్టపడాలి. టైప్స్ ఆఫ్ పాకెట్స్ వేయడం కూడా రావాలి. అంతెందుకు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఇలాగే ఇది జాయింట్ కాకుండా సెపరేట్గా నేను టికెట్ పాకెట్ వేసాను. బట్ అప్పుడు స్టార్టింగ్ కాబట్టి నాకు సరిగ్గా రాలేదు. సో వీడియో ఎంతవరకు చూసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.